ప్రైజ్ లార్డ్ అండి. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఈరోజు మరొకసారి లైవ్ చేసుకోవడానికి దేవుడిచ్చిన కృపకు వందనాలు. మరి పరమగీతాలు బైబిల్ స్టడీలో మనం ఉంటున్నాము. మరి ఈ పరమగీతాలు 3వ అధ్యాయము 5, 6 వచనాలను ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. కానీ 5వ వచనాన్ని మరి 2:7లోనే మనం ధ్యానించినట్టుగా ఉంది. సో జస్ట్ ఐ ఇంట్రడ్యూస్ దట్ వన్ అంతే. మరి దేవుని యొక్క మహాకృప ఏమంటే, యెరూషలేము కుమార్తెలారా పొలంలోని ఇరులను బట్టి లేలను బట్టి మీ చేత ప్రమాణం చేయించుకొని లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపక కలతపరచకు నుండుడని నేను మిమ్మల్ని బ్రతిమాలుకొంచున్నాను అంటుంది. మరి 2వ అధ్యాయం సేమ్ 7వ వచనం అదే ఉంది. యెరూషలేము కుమార్తెలారా పొలంలోని ఇరులను బట్టి లేలను బట్టి మీ చేత ప్రమాణం చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని మిమ్మల్ని బ్రతిమాలుకొంచున్నాను అంటున్నారు. సో ఆ యొక్క భావం ఈ యొక్క భావం సేమ్ అండి. ఇక్కడ రాత్రి వేళ పరుండి నేను ప్రభుని వెతుకుతున్నప్పుడు లోకంలో సంత వీధులలో మరి రాజనగర్లలో వెతుకుతున్నప్పుడు నేను కనుక్కోలేకపోయినాను. కాబట్టి దిగ్గున లేచిన విధానాన్ని బట్టి మళ్ళా ఆయన కనుక్కున్న విధానాన్ని బట్టి మరి ఆయన దగ్గర సహవాసాన్ని కలిగి ఉంది. సో ఆ సహవాసాన్ని కలిగి మొదటిసారి కలిగిన డిస్టర్బెన్స్ మళ్ళీ కలుగకూడదని అదే వచనాన్ని వాడుతూ ఉంది. యెరూషలేము కుమార్తెలారా అంటే ఈ లోక అనుసారంగా క్రైస్తవ్యాన్ని కలిగి జస్ట్ క్రైస్తవులు అనిపించుకునే వారుగా ఉన్న వాళ్ళకి చెప్తుంది. పొలంలోని ఇరులను బట్టి లేలను బట్టి మీ చేత ప్రమాణం చేయించుకుంటున్నాను అంటున్నాడు. మీ లేడి పిల్లలు ఇరులు అంటే ఇర్రి అంటే కూడా లేడీ అండి, మరి దుప్పి అని చెప్పొచ్చు. సో అవి పడుకున్నప్పుడు కొంచెం డిస్టర్బ్ చేస్తే ఎలా చటుక్కుమని అంతరాయం కలిగి భయంతో పరిగెత్తుతాయో అలాగే మీరు నన్ను డిస్టర్బ్ చేయొద్దండి. లేడి వేగానికి సాదృశ్యంగా ఉంది. నన్ను వేగిరి పెట్టొద్దండి. మీరు నేను ప్రభు దగ్గర నుండి ఆ ధ్యాన స్థితిలో నుండి నన్ను బయటికి తీసుకురావద్దండి. పొలంలోని మీ ఇరులను బట్టి అంటే మీ యొక్క పరిస్థితులను బట్టి నేను ఎలా మీకు ఆశీర్వాదకరంగా ఉన్నానో అలాగే మీరు నాకు ఆశీర్వాదకరంగా ఉండండి అనేసి ఇక్కడ చెప్తుంది. సో ఈ ఆశీర్వాదకరమైన అనుభవాలను మనం కూడా తీసుకుందాం. మరి ఎన్ని రకాల డిస్టర్బెన్సెస్ లోకంలో ఉన్నాయో అన్ని రకాల డిస్టర్బెన్సెస్ని కూడా ఇక్కడ విడుదల కావాలని కోరుకుంటూ మరి ఈ లోకపు మనుషులతో నా కాడి మోయేవాడు సమస్తమును తృణీకరించి ఎదుగు ఆయనను వెంబడించాలి అన్న రీతిగా మరి బంధుత్వాన్ని కొద్దిసేపు పక్కన పెట్టాలి. వారిచ్చే ఆతిథ్యాలను తృణీకరించాలి దేవుడితో సహవాసంలో ఉన్నప్పుడు అన్నది మనం గుర్తుంచుకోవాలి. సో అలాగే ఇక్కడ ప్రేమ చేత ప్రమాణం చేయించుకుంటుందంట. నిష్ఠూరకం కావద్దు అంటే దేవుడి నామాన్ని బట్టి దూషించొద్దు, కానీ అనుకూలపరచుకోవాలి వాతావరణాన్ని అనేది మళ్ళీ మన జ్ఞాపకం చేస్తున్నారు. లేచుటకు ప్రేమకి ఇష్టమగు వరకు అంటే తండ్రి చిత్తం సంపూర్ణంగా నీకు బయలుపరిచే వరకు దేవుడితో ఆ సమయాన్ని సంపూర్ణంగా గడిపాను, ఈరోజుకి నా యొక్క హృదయం తృప్తి పొందింది అని చెప్పుకోగలిగేంత వరకు మరి నువ్వు అక్కడ నేను కూర్చోవాలనుకుంటున్నాను, డిస్టర్బ్ చేయొద్దు అంటూ మీరు లేపకయో కలతపరచకు అంటే ఏదో ఒక పనులు నన్ను పిలవద్దండి, పిలిచి నన్ను బాధపెట్టద్దండి, కలతపరచకు నుండని నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ఎలా రిక్వెస్ట్ చేస్తుంది? హంబులీ షీ ఈజ్ రిక్వెస్టింగ్ బికాజ్ షీ లవ్ మోర్ దాన్ అఫెక్షన్, మోర్ దాన్ రిలేషన్స్. వాళ్ళ యొక్క అనుభూతులను ఆస్వాదించడం కంటే దేవుడి ప్రేమలో ఉన్న ఆ యొక్క ప్రేమను ఎక్కువగా ఆస్వాదించాలనుకుంటుంది. సో నేను మైమరచి కూర్చున్నప్పుడు ఒక్కసారిగా నన్ను డిస్టర్బ్ చేస్తే చాలా వేదన గురవుతాను. ఆ భేదాభిప్రాయాలు కలిగ చేయొద్దండి, నాకు ప్రభుకున్న సమయం వదిలిపెట్టేసేయండి ప్లీజ్ అని షీ ఈజ్ రిక్వెస్టింగ్. మరి 6వ వచనానికి వచ్చేసే ధూమస్తంభం వలె అరణ్య మార్గంలో వచ్చి ఏమి అని అంటున్నారు. మరి ధూమస్తంభం వలె అని అనగా ధూమము అంటే పొగ లేదా మేఘము అని అనుకోవచ్చు. మరి ఇజ్రాయేలీలను కాయటానికి మేఘస్తంభంగా దిగి వచ్చినాడు అనేది మనం చూస్తున్నాం. అంటే దట్టమైన పొగతో కూడిన ఒక స్తంభం ఉంది. స్తంభము అని ఎందుకు అంటున్నామంటే పరమునందు ఉన్న దేవుడి సన్నిధిలో నుండి దిగివచ్చి ఇజ్రాయేలీలకు నీడగా అనుగ్రహించడానికి భూమి వరకు రావడం జరిగింది. కాబట్టి అది ఒక స్తంభంగా ఉంది అని అంటున్నారు. కానీ ఇట్స్ నాట్ ఏ పిల్లర్, అది స్తంభం కాదు.
అయితే అలా ఆ నీడన మేము నడవగలిగినాము. మరి ఆ వెలుగులో దేవుడు అగ్ని అన్నాడు కనుక ఆయన వెలుగుగా ఆ స్తంభాన్ని ఉంచినాడు. ఆ అగ్నిలో మాకు చీకటి కూడా వెలుగుగా మార్చబడింది. అందుకే నేను వెళ్ళే మార్గంలో దీపస్తంభమై నాకు వెలిగించి నడిపించు ప్రభా అనేది ఒక ప్రేయర్ పాయింట్ మనము ప్రతిరోజు అడగాలి. ఎందుకంటే ప్రభు సన్నిధిలో ప్రభుని మనం కలిగి ఉండగలిగినప్పుడు, ప్రభు ప్రేమను బట్టి మనం నడుస్తున్నప్పుడు చీకటి మన దరిదాపులలో ఉండదు. ఎందుకంటే చీకటికి వెలుగుకి పొత్తు కుదరదు అని తండ్రి అయిన దేవుడు చెప్పినాడు. మరి చీకటి వెలుగుకు మనకు పొత్తు కుదరదు అన్నట్టుగానే ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడికి చీకటి రాదు. మరి ప్రభువుని ఎప్పుడైతే మన హృదయంలో ఆహ్వానించుకొని మన జీవితంలో ఆయనకు ఆధిక్యతని ఇస్తామో అప్పుడు మన జీవితం ధన్యకరంగా ఉంటుంది. బికాస్ అవర్ గాడ్ ఈజ్ సఫిషియంట్ టు అస్ అండి. మనం ధ్యానిస్తూ కూర్చున్నప్పుడు ప్రభా నన్ను నేను నీ దగ్గర సరి చేసుకుంటున్నాను, నా అతిక్రమం నా దోషంలో నీ దగ్గర ఒప్పుకుంటున్నాను అంటూ మౌనంగా కొద్ది క్షణాలు ప్రభు సన్నిధిలోను మొరపెట్టి ఇదిగో వాక్య లేఖనాన్ని ధ్యానించడాన్ని బట్టి, లేదా ఇంకా మౌనంగా కూర్చుని దేవుడి మాటను వినటాన్ని బట్టి మరి రకరకాలుగా దేవుడు మనతో మాట్లాడతాడు. కొన్నిసార్లు చాలా డిస్టర్బ్ అయిపోతాం కదండి, దేవుడు ఎందుకు ఆలస్యాలు జరిగిస్తున్నాడని. సో అలాంటి డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు కూడా వెళ్ళి ప్రార్థన చేయి. అలాగే ప్రార్థన చేయాలనిపించేటప్పుడు కూడా ప్రార్థన చేయి. ఇంతకీ ప్రార్థన చేయాలి అన్నది కంటిన్యూగా నీ జీవితంలో ఉద్దేశమై మారే వరకు నువ్వు ప్రార్థన చేయి అనేది ఒక దైవభక్తుడు చెప్తున్నాడు. అయితే ప్రార్థన అనేది ప్రభుతో మనం సంపూర్ణ సమర్పణ లాంటిది. మరి ప్రార్థనలో ఆ సమర్పణను బట్టి ప్రభుతో మాట్లాడే ఒక సంభాషణ, మరి ఆ సంభాషణలో మీరు మాట్లాడిన తర్వాత ఎదుటి వ్యక్తి మాట్లాడాలి, అలాగే ప్రభు మీతో మాట్లాడాలి, దాన్ని సంభాషణ అంటారు. అలా కాకుండా నువ్వు ఒక్కటే మాట్లాడితే తల తినడం అంటారు. సో అలాగే దేవుడు ఒక్కటే మాట్లాడినా కూడా అదే అంటారు. సో ఆ విధంగా కాకుండా నువ్వు హలో అంటే ఆయన హలో అనాలి, నువ్వు ప్రభా అంటే నా బిడ్డ అని ఆయన అనాలి. సో ఆ విధంగా మన సంభాషణ ఉండాలి. అబ్రహాం మాట్లాడినాడు కదండి, మరి అబ్రహాం మాట్లాడినట్టు మనతో కూడా దేవుడు మాట్లాడతాడు. కొన్ని సందర్భాలలో భర్త పిల్లలు చాలా ఇబ్బంది కలిగేస్తూ మనం ఇక్కడ ప్రేమకు ఇష్టం అగునంత వరకు మనం కూర్చోలేని పరిస్థితి రావచ్చు. సో ఇష్టం అగునంత వరకు కూర్చోలేకపోయినా నీ హృదయ ద్వారాలను వేసుకోవాలి అంటే లోకం వైపు కాకుండా ప్రభు వైపు మన హృదయాన్ని తిప్పుకోవాలి. లోకంలో తలుపులు వేయాలి. ద్వేషానికి, అసూయకి, కుళ్ళుకు మనం దూరంగా ఉండి ప్రభా నేను నిన్ను ధ్యానిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ఎలా స్తుతించాలో నాకు తెలీదు, కానీ నేను నిన్ను స్తుతించాలనుకుంటున్నాను. ఎందుకంటే నీకు ఇష్టం అవ్వాలి నాన్న. నేను ఈ బలురక్కసి చెట్లలో వలిపద్మం వలె ఏపుగా పెరగడం నీకు ఇష్టమైంది కదా. మరి నా సువాసనను బట్టి మీరు అంగీకరించేది, నన్ను ఆగ్రహించేదిగా నా జీవితం ఉండనివ్వు అంటూ మనం మాట్లాడుతూ ప్రతి సందర్భం సమయ అసమయం అనక ప్రభుతో ఉండగలిగితే అది కూడా మనం ప్రేమకు ఇష్టమగు వరకు సమయాన్ని ఇవ్వగలం. మరి ఎలా ఇవ్వగలం అంటే అది నిలబడి తిరుగుతూ కళ్ళు తెరుచుకొని హృదయాన్ని ఇవ్వగలుగుతాం. అయితే మోకరిస్తేనే ప్రార్థన, పడుకుంటేనే ప్రార్థన, సాష్టాంగ నమస్కారమే ప్రార్థన కాదు, అనేక రకాల భంగిమలు ఉన్నాయి. కానీ హృదయ సమర్పణ చాలా ఇంపార్టెంట్. స్తుతులు ఆయనకి చాలా ఇంపార్టెంట్. అందుకనే స్తుతి చెల్లించుట నాకు ఇష్టం అని అంటున్నాడు. స్తుతుల ముందర దుర్గాలు కూడా కోల్పోతాయి అని అంటున్నాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవానికి స్తోత్రం, అయానికి స్తోత్రం అండి. ఈ చెంబ అందుకోగలిగినందుకు వందనాలు, ఇక ఆహార పదార్థాలను నేను వండగలిగినందుకు కృతజ్ఞతలు, ఇక వస్తు సామాగ్రిని అంతటినీ శుద్ధి చేయగలిగినందుకు వందనాలు. నన్ను కూడా నువ్వు శుద్ధి చేస్తున్నందుకే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా స్థితిగతిలో నువ్వు నన్ను ఆకర్షించినందుకే నేను ఆకర్షించబడినాను అంటూ మనం ప్రభుతో మాట్లాడే ప్రేమ భాష. మరి సంపూర్ణంగా నేను తగ్గించుకుని ప్రభుతో ముచ్చటించే సందర్భం అన్నమాట. సో అలా మనం ఎంతసేపు అయినా మాట్లాడతాం కదండి. నా జీవితంలో నా అనుభవంలో నేను ఒకదాని వచ్చేటప్పుడు చాలా ఎక్కువగా ప్రభా నాతో వస్తున్నావా, మరి పరిస్థితులు ఎలా ఉన్నాయి, నా పెదవులు కూడా కదలనివ్వండి. రోడ్ చూస్తూ నడుచుకుంటూ వస్తుంటాను. పరిస్థితులు ఎవ్వరు బంధువులు ఎటు వెళ్తున్నారో కూడా నేను అబ్జర్వ్ చేసే స్థితిలో ఉండేదాన్ని కాదు. సో సైలెంట్గా ఐఎమ్ థింకింగ్ విత్ మై గాడ్, ఐఎమ్ యునైటెడ్ విత్ గాడ్ అంటూ నేను నడుస్తున్నప్పుడు నా తలంపులు ఆయన మీద పెట్టేదాన్ని. బైస్కిల్ మీద వచ్చేటప్పుడు బైస్కిల్లో కూడా వా నువ్వు నాతో ఉండు, నాలో నువ్వు ఉండి నడిపించు, నేనైతే ఏం చేయలేను అంటూ హమ్ చేసుకుంటూ నేను గృహాన్ని చేరేదాన్ని.
సో ఇక ఎవరైనా రోడ్ మీద ఉండి నవ్వినా, చూసినా, పిలిచినా కొన్ని సందర్భాలలో నేను స్పందించేదాన్ని కాదంట. తర్వాత నన్ను ఎవరైనా తిడితే, ఓ మీరు పిలిచారా, మీరు నా ఎదురుగా వచ్చారా, ఇట్స్ ఓకే అని అనుకునేదాన్ని. అయితే ముఖాముఖిగా వస్తే కనుక్కునేదాన్ని అండి. ఎక్కడో అండి నన్ను చూసి వాళ్ళు నవ్వితే నేను నవ్వేదాన్ని కాదట. మరి అంత అయోమయంగా అంటే పరధ్యాసగా ఉండేదాన్ని కాదు. కానీ అటు ఇటు చూడకుండా నా ప్రభుతో మాట్లాడుకుంటూ మౌనంగా ముందరికి వెళ్ళేదాన్ని. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ప్రభా మరి ఈ విధంగా ఉంది సిచ్యువేషన్స్, సో నెక్స్ట్ ఏ విధంగా నువ్వు చేస్తావు నాకు తెలీదు అంటూ ఫ్యామిలీ ప్రేయర్లో పెట్టుకున్న పాటలను కానీ అవి రిపీటెడ్గా నేను మెమరీ వేసుకుంటూ, ఈ పాటలో ఉన్న మార్గం చాలా గొప్పది. ఐ లవ్ దిస్ సాంగ్, థ్యాంక్స్ ఫర్ దిస్. నాకు నా మనవులు ముందే నీ గ్రంథములు ఉండే. సో ఆ యొక్క వచనాన్ని, నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే, నా మనుగడ ముందే నీ గ్రంథంలో ఉండే. నా మనవులు మొరపెట్టక ముందే నీ గ్రంథంలో నీ మనసులో ఎట్లా నెరవేరుతాయి? హౌ? ఎలా అయితే నేను అవన్నీ కనుక్కోగలను? ఏ విధంగా నేను నీ గురించి తెలుసుకోగలను? సో ఐ కెన్ స్పీక్ లైక్ దట్ అనమాట. మరి నేను ఎలా అవి తెలుసుకోగలను? నా మనుగడ ముందే నీ గ్రంథంలో ఉంది, మరి మార్చలేవా పరిస్థితులు అన్నిటినీ? సో ఇలా క్వశ్చన్స్ వేసి నాకు మళ్ళీ అనుదిన ధ్యానంలాగా మనం బైబిల్ అధ్యాయాలు చదువుతున్నప్పుడు అన్న కాలంలో సమయంలో మార్చువాడని దానియేలు గ్రంథముల ద్వారా మాట్లాడినాడు. సో అలా దేవుడు మన డిజైర్స్ని మార్చగలడు. కాలం ఎంత దూరం ఉన్నా దగ్గరికి చేయగలడు మనం మోకరించి ప్రార్థించినప్పుడు, మనం దేవుని స్తుతించినప్పుడు. అలాగే ఇజ్రాయేలీలకి మరి పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఉన్నాడు, స్తుతుల దుర్గం వలె అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. వీళ్ళకి ఇజ్రాయేలీలకి ఇక్కడ కన్యక గురించి లేదు, ప్రభు గురించి లేదు, కానీ సంఘం గురించి ఉంది. ఇజ్రాయేలీలందరినీ దేవుడు ఎలా కాపాడినాడు? మరి ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుండి నడిచి వెళ్తున్నప్పుడు సముద్రం రెండు పాయలైనప్పుడు దే ఫీల్ యాంగ్జైటీ, అవాక్ అయిన స్థితిని వాళ్ళు చూడగలుగుతారు. అప్పుడు పోయినారంట ఆ స్థితి. ఏంటి నీళ్ళు రాశిగా నిలబడడం ఏంటి, ఆరిన నీళ్ళ రావటం ఏంటి, దేవుడు గొప్పవాడు అంటూ దేవుని స్తుతిస్తూ రావడం జరిగిందంట. మరి ఆనాడు 10 తెగుళ్ళు చూసినప్పుడు వాళ్ళలో క్రియ జరగలేదు. అలా ముందర సముద్రం రెండు పాయలైనప్పుడు దే విల్ ప్రైజ్డ్ గాడ్. సో అద్భుతాన్ని బట్టి దేవుని స్తుతించారు. వాళ్ళ దగ్గర ఏం లేదు, కానీ యేసయ్య వాళ్ళకు దేవుడుగా ఉండి నడిపిస్తున్న ఆ యొక్క అద్భుతాన్ని వర్ణించలేని విధంగా ఉందంట. అందుకే ధూపస్తంభం వలె అని అంటున్నాడు. మరి అరణ్య మార్గమున అంటే, అరణ్యం అంటే ఏమీ లేని స్థితి అండి. అరణ్యంలో చెట్లు, చేమలు, పుట్టలు, తేళ్ళు, పశువులు, మృగాలు అన్నీ ఉంటాయి, పశుపక్షాదులు అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళకి సంబంధించి ఇది తినాలి అంటే అది ఏమి ఉండదు. అలాగే ఈరోజు జనాలలో ఆధ్యాత్మికంగా చూస్తే ప్రార్థన, స్తుతి, ఆరాధన అనేటివి ఏవి లేని వారుగా అరణ్య యాత్ర జరిగిస్తున్నారు ఐగుప్తు లాంటి ఈ లోకంలో. మరి కానాను, పరమ కానానుకు ఇజ్రాయేలీలను తీసుకువెళ్ళిన రీతిగా ప్రభు కూడా మనకు దుర్గమై, మేఘమై, అగ్ని స్తంభమై మనని ఈ లోకయాత్రలో నుండి పరలోక యాత్ర చేరే వరకు కాపాడే రక్షకుడుగా మోషేలాగా యేసు ప్రభు మనతో ఉన్నాడు. మరి ఆనాడు మేఘస్తంభం వలె, అగ్నిస్తంభం వలె తండ్రి కుమారుడై తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడిగా మనకి కనపడిస్తూ నడిపింపు అనుగ్రహించే వారుగా ఉన్నారు. మరి ఈ అరణ్యం అనగా ఏమి లేని స్థితి. ఇజ్రాయేలులో ప్రయాణించడానికి కూడా వాళ్ళ దగ్గర ఏం లేదు. అయితే ఐగుప్తులో వారికి ప్రయాణం చేయకముందే వారికి రావాల్సిన జీతానంతా అన్యుల దగ్గర అంటే ఐగుప్తుల దగ్గర మరి తీసుకొని వచ్చేటట్టుకు దేవుడు వీలు చేసి వారి మనసులను మార్చడం మనం చూస్తున్నాం. సో గాడ్ ఈజ్ గ్రేట్ అండి. దేవుడు నిజంగా వారి జీవితంలో ఆ యొక్క తినుటకు తాగుటకు ఏం లేకపోయినప్పటికీ, ఏం సర్దుకోనప్పటికీ దేవుడు ఆకాశపు మన్నాను వారికి విడుదల చేసి మరి బండ నుండి నీటి ఊటనిచ్చి మరి మాంసంను పూరేలుగా ఈ లోకంలో విడుదల చేయడం జరిగింది. సో అలాంటి పరిస్థితిలో, అలాంటి సిచ్యువేషన్స్లో మనము ఉన్నామేమో చూడాలి. సారీ అండి. మరి మనం ఎలా ఉన్నాం ప్రభుతో, ఎలాంటి సందర్భాన్ని కలిగి ఉంటున్నాం అనేది చూడాలి. ప్రార్థన, స్తుతులు అనేది మనకు చాలా అవసరంగా ఉండాలి. గోపరసము అని అంటున్నారు చూడండి ఇక్కడ 6వ అధ్యాయంలో
ధూమ స్తంభం వలె అరణ్య మార్గంలో వచ్చు. ఇది ఏమి అంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రజల సమూహం. మరి గోపరసముతోను అంటున్నాడు. గోపరసము అంటే దేవుడికి ఇచ్చే సాంబ్రాణి, బోలము, బంగారు. మరి న్యూ టెస్టిమెంట్లో జ్ఞానులు తీసుకొచ్చినారు. అయితే ఇక్కడ నిర్గమకాండంలో ఆయనకిచ్చే నైవేద్యంలో మరి పరిశుద్ధ తైలాలలో ఇవి ఉపయోగించేవారు. నిర్గమకాండం 30:23 నిమ్మగడ్డి, గోపరసము, మరి బోలము, ఇవన్నీ అన్నమాట. అయితే బోలము ఈక్వల్ టు గోపరసము అని వాడడం జరిగింది. మరి యోహాను సువార్త 12:3-5లో మరి ప్రభు పాదాలకు మార్చబడిన మరియ వచ్చి జటామాంసి అత్తరు జటామాంసిని పూసి ఆయన పాదాలను తన వెంట్రుకలో తుడిచి ఆయన పాదాలు ముద్దాడుతూ ఉందంట. అది ఇల్లంతా సువాసనకరంగా మార్చబడింది. ఇక్కడ గోపరసము అంటే స్తుతి. మరి దేవుని స్తుతించినప్పుడు అంట ప్రియుడు ప్రియురాలి స్తుతిని తీసుకొని అంతరంగమంతా సువాసన వెదజల్లుతాంట. అంటే మన జీవితం అంతా సువాసనకరంగా మారుస్తాడు. ఎందుకంటే ఆయన వస్త్రాలు మహిమాన్వితమైన సువాసన వెదజల్లుతున్నాయని కీర్తన 45లో ఉంది. కాబట్టి మనము స్తుతించుటను బట్టి ప్రియుని వస్త్రములు గోపురస వాసన గలవై ఉన్నవి అని కీర్తన 45:8 మనకు తెలియపరుస్తున్నాడు. అలాగే ప్రియురాలు అంతరంగంలో ఉన్నవాడు పరిమళ సువాసన గలవాడు అని 1:13 మనం ధ్యానించున్నాము ఆయన సువాసనను గురించి. మరి నోవాహు నీటిలో నుండి అతన్ని కాపాడినందువలన మరి బయటికి వచ్చిన తర్వాత ఆరారద్దు పర్వతం అంటే శ్రమ నుండి ఉన్నత శిఖరం ఎక్కించినందువలన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు బలిపీఠం కట్టినందువలన ఆ యొక్క బలి నుండి వస్తున్నది సువాసనగా దేవుడు అంగీకరించి అగ్రునించి దేవుడు అతన్ని గణపరిచిన రీతిగా అతన్ని దీవించిన రీతిగా మనం చూస్తున్నాం. మరి ఈరోజు నువ్వు నేను అందించే స్తుతుల మూలంగా దుర్గంలోను కూల్చివాడుగా అన్నాడు. ఎరుకో కూడా కూల్చబడింది యుద్ధం లేకుండానే కేవలం స్తుతించటం బట్టి. మరి నువ్వు కూడా దేవుని స్తుతించాలి. స్తుతించడం అంటే కళ్ళు మూసుకోవడమే కాదండి, కళ్ళు మూసుకొని చేయడమే కాదు, కానీ మనం నడుస్తూ పరిగెత్తుతూ యేసయ్య స్తోత్రములు, తండ్రి నీకు వందనాలు, తండ్రి కుమార పరిశుద్ధాత్మడ మీకు స్తుతులయ్యా, నజరేడైన తండ్రి స్తోత్రములు, పరిశుద్ధాత్మడ స్తోత్రములు అంటూ మనం ఉన్న చోట దేవుని స్తుతించడమే దేవుని స్తుతి అని అంటారు. అంటే హృదయాంతరంగంలో నుండి వచ్చేది. హృదయాంతరంగంలో ఉన్నప్పుడు భంగిమ అవసరం లేనిది స్తుతి. మరి ఏ పరిస్థితిలోనైనా దేవునికి సమర్పించగలిగేది స్తుతి. మరి ఆ విధంగా మనం ఉండగలిగితే దేవుడు ఆ స్తుతిని అంగీకరిస్తాడంట. స్తుతుల వల్ల పాతాళమందున్న సాతానిక దుర్గాలు కూలిపోతాయి అనేది కీర్తన 8:2 మత్తయి సువార్త 16:18 మనం చూస్తున్నాం. బలమైన స్తుతి వల్లే సాతాన్ యొక్క దుర్గాలు కూలిపోతాయి. బలమైన స్తుతి అంటే మనం ఆరాధించేటప్పుడు మన సమయాన్ని మన యొక్క శరీరాన్ని చూసుకోకుండా ప్రభుని ధ్యానించడం, ప్రభుని ప్రేమించడం, ప్రభువు యందు ఆనందించడం. మరి ఆ విధంగా మనం ఉండగలిగినప్పుడు గొప్ప ఉద్దేశాలు మన జీవితంలో జరుగుతాయి. మనం కేవలం స్తుతిస్తుండగానే అప్నే మార్గాలు తెరవబడతాయండి. చూడండి, ఈరోజు మనం దేవునికి సమయం ఇవ్వడం ఒక స్తుతి లాంటిది. ఈ పరమగీతాలు ధ్యానిస్తున్నప్పుడు అనుకోకుండా కొంతమందికి వేదన ఎక్కువ అవుతుంది, కొంతమందికి వేదన తక్కువ అవుతుంది. నేను వీటన్నిటిని వింటున్నప్పుడు దేవుని స్తుతిస్తున్నాను. అధికంగా వేదన కలగటం కూడా విడుదలకు సాదృశ్యమే. ఎక్కువగా వేదన ఉన్నప్పుడు మనం దేవుని దగ్గర ఎక్కువగా సమయాన్ని కలిగి ఉంటాం. ఎక్కువగా సంతోషం కలుగుతున్నప్పుడు దేవునికి ఇంకా ఎక్కువగా దగ్గర అవుతాం. మరి ఈ రెండు కూడా మనకు దేవుడికి దగ్గరగా వెళ్ళే మార్గాలు, మన కార్యాలు జరుగుతున్నాయన్న ఆధారాలు. అందుని బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నా. ఇక సామ్రాణి నిర్గమకాండం 30:34 మత్తయి సువార్త 2:11 జ్ఞానులు తీసుకొచ్చినట్టుగా మరి సుగంధ తైలములలో వాడే పదాలుగా మనం చూస్తున్నాం, పదార్థాలుగా. మరి సామ్రాణి పర్వతం అనేది పరమగీతాలు 4వ అధ్యాయంలో ఉంది. మరి ఒక పర్వతం మీద సువాసన గల చెట్లన్నీ అక్కడ ఉన్నందువలన ఆ చెట్ల నుండి తీసే ఒక అదేమంటారు పదార్థం, చెట్లకు కాసే ఒక బంక లాంటి దాన్ని మరి ఇక సాంబ్రాణి అది నిప్పుల మీద వేసినప్పుడు గృహం అంతా మరి బ్యాక్టీరియా చనిపోతుంది అనేది మనకు తెలుసు. సో ఇవన్నిటిని దేవుడు
ఈ లోకంలో అవసరంగా ఉంది, అది చేదుకు సదృశం. మరి మన చేదు జీవితాన్ని పరిశుద్ధాత్మ ద్వారా నిప్పుల మీద వేసుకున్నప్పుడు మన జీవితం శుద్ధి చేసి సుగంధంగా ప్రార్థన ద్వారా ప్రభువుకు చేరగలిగేటట్టుగా ఉంటుంది. ఈ సామ్రాణి అనేది ప్రార్థన అని మనం చెప్పచ్చు. మరి ధూపంలాగా ఇది కూడా పైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సుగంధ ద్రవ్యాలలో సాంబ్రాణి చాలా చాలా సువాసనగా ఉంటుంది. మరి ఇది నిప్పుల మీద వేగానే గృహంలో కాదు, గృహం బయట ఉన్న వీధుల వరకు ఈ యొక్క శబ్దాలని మనం చూడగలుగుతాం. సో ఆ శబ్దాలన్నిటిని మనం చూడగలుగుతాం కాబట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి అతిశయ కారణంగా ఆయన మనకున్నాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నితురుగు తండ్రి, సమాధానంకి అధిపతి అయిన దేవుడు అంటూ ఆయనను మనం కొనియాడగలిగేంత గొప్పగా మన ప్రార్థన ధూప నైవేద్యాలుగా దేవుడికి చేరుతాయంట. సో ఆ విధంగా చేరటాన్ని బట్టి మనం ప్రభుని హత్తుకునే వారంగా ఉండాలి. అందుని బట్టి దేవాది దేవునికి వందనం. ఆదికాండం 4వ అధ్యాయం 26 నుండి ప్రకటన 22-20 వరకు ఎన్నో రకాల ప్రార్థనలు ఉన్నాయి. ప్రార్థన ఆరంభమైంది 4వ అధ్యాయము 26 వచనంలో అయితే, అని ప్రార్థన ఎండింగ్ 22-20 వచనం. ప్రభా త్వరగా రా అంటే నేను త్వరగా వస్తున్నాను అంటూ ముగిస్తాడు. మరి వర్తకులు అనేది ఇక్కడ ఉంది కదండి. మరి 6వ వచనంలో గోప్రసమును సాంబ్రాణితోను వర్తకములు వివిధమైన సుగంధ చూర్ణములతోను అంటున్నాడు. ఇక్కడ వర్తకులము అంటే సేవకులు అని అర్థం. మరి సేవకులు అనేది దేవుడు ఏర్పాటు చేసిన ఒక మాట. మరి మంచి ముత్యములు కొనుటకై మరి ఒక వర్తకుడు తనకున్న సమస్తాన్ని అప్పగించి ఒక ముత్యాన్ని కొనడానికి ఆస్తి ఐశ్వర్యాన్ని అంతా ఇస్తాడంట. అలా దేవుని సంపాదించుకోవడానికి సమయము, ధనము, శరీరము, ఆశ, అన్ని, కోపము, ద్వేషము అన్నీ ఆయనకి ఇచ్చినప్పుడు నీవన్నీ ఆయనవి, ఆయనవన్నీ మనవి. ఆయనవి ఏమున్నాయి? రాజరికము, ఆశీర్వాదము, ఆయురారోగ్యము, ఘనత, కీర్తి, రక్షణ, ఆనందము, మరి అపవాదిని ఓడగొట్టే బలం. మరి ఇవన్నీ మనకు కావాలంటే ఈ లోకంలో మనవన్నీ ఆయనకి ఇచ్చేయాలి. మనవన్నీ అంటే మనకంటూ ఏం లేదండి. దేవుడు ఇచ్చినప్పుడు అన్నీ ఆయనవే ఇచ్చినాడు. కానీ అపవాది మన దగ్గర దొంగిలించడాన్ని బట్టి మన పరిశుద్ధత కోల్పోయి మనం సాతాను వారమైనాం, అపవాది సంతానంగా పిలువబడుతున్న మన కొరకు ప్రభు మరణించి మృత్యుంజయుడిగా తిరిగి లేచినందువలన ఇప్పుడు మనం అన్నీ ఆయనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాం. ఏది ఉంది అంటే చెడే ఉంది మొత్తం. కాబట్టి ఈ చెడుగంతా నీకు ఇచ్చేస్తున్నాను స్వామి, నాలో ఉన్న మంచిని నువ్వు పెంపాలు చేయడానికి నువ్వు నాలోకి రావాలి, నేను నీలోకి రావాలి అంటూ వాక్యాన్ని నింపుకున్నప్పుడు వాక్యం ద్వారా పరిశుద్ధపరచబడతావు, వాక్యం ద్వారా కడగబడతావు, వాక్యం ద్వారా గణపరచబడతావు. కనుక మరి దేవుడు నిన్ను హెచ్చించి దీవించాలని కోరుకుంటున్నాడు. అటు దీవెన ఆశీర్వాదం మనందరికీ కలుగునుగాక. మరి బైబిల్ గ్రంథంలో అనేక వర్గముల చూర్ణాలు ఉన్నాయి. అనేక వాగ్దానాలని చూర్ణాలుగా కలిపి మీకు అందించడం. చూడండి, ఒక్కొక్క వచనాన్ని ఎంత లోతుగా ఉందో దాన్ని కలగలిపి మీకు పెట్టడమే చూర్ణంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తేనె అనుకుందాము, మరి వెలుగు, బంగారము, అట్లే సుగంధ ద్రవ్యాలకు పోల్చబడింది వాక్యము. ఇక జుంటి తేనె ధారల కంటే మధురమైనది నీ వాక్యం అంటున్నా, బంగారు కంటే విలువైనది కోరదగినది అని వాక్యం గురించి చెప్తున్నా, నా మార్గములకు వెలుగు అయింది నీ వాక్యము అని అంటున్నా. సో ఇలా మనం అన్ని విషయాలలో చూస్తున్నప్పుడు దేవుడు గొప్పవాడని, గణనీయుడని మనం చెప్పగలుగుతున్నాము. అందుని బట్టి స్తోత్రాలు. మరి అలాగే సువాసన ద్రవ్యంలాగా మన జీవితాలలో పనిచేస్తుందంట. గంధవర్గంలో ప్రభు యొక్క పెదవులే పద్మముల వంటివి. ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట మరి లిక్విడ్ సువాసన కలిగిన సెయింట్ పర్ఫ్యూమ్ లాంటి సువాసన కలిగిన మాటలే ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన నోటి నుండి వచ్చిన ప్రతి మాట జటామాంసి వలె పరిమళించుచు మనల్ని దీవిస్తూ ఉంది. ప్రకటన పరమగీతాలు 5:13లో దాన్ని ధ్యానిస్తాం మనం. మరి ఇక్కడ వివిధములైన అంటే బైబిల్ గ్రంథంలో వివిధములైన వాగ్దానాలు కష్టానికి ఉన్నాయి, దుఃఖానికి ఉన్నాయి, రక్షణకు ఉన్నాయి, ఆశీర్వాదానికి ఉన్నాయి, అనారోగ్యానికి ఉన్నాయి, ఓదార్పుకు ఉన్నాయి, తండ్రి విడుదల కావాలంటే విడుదలకు ఉన్నాయి. వాటన్నిటినీ వివిధములైన భావములను సమకూర్చి మరి సేవకుడుగా, యాజకుడుగా పిలువబడుతున్న వారు
మీకు అందించడం అమ్మువారు అని ఉంది. వివిధములైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించుచు వచ్చు ఇది ఏమి అని అంటున్నాడు కదా. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి అమ్మవారు అంటే బోధించువారు, అమ్ముట అంటే తలాంతులు దేవుడు ఇచ్చిన తర్వాత 10 తలాంతులు ఇచ్చిన వాడిని 10 తలాంతులు సంపాదించినందువలన సంతోషమని బలానమ్మకమైన దాసుడు అని అంటున్నాడు. సో అలాగే మన జీవితంలో మనకిచ్చిన తలాంతులు, మనకిచ్చిన వాగ్దానాలను బట్టి ఇతరులను ఓదార్చడం, అలాగే మనకిచ్చిన వరాలను బట్టి ఇతరులను దీవెనకరమైన మార్గంలో నడిపించడం, మనకిచ్చిన ఫలాలను బట్టి అనేకులకు మనం మాదిరిగా ఉండడం అనేది అమ్మవారి లాగా మనకు సాదృశ్యంగా ఉంది. మరి ఒక తలాంతి ఇచ్చిన దాన్ని పూడ్చివేస్తే ఇంకా వాడిని చీకటి కొట్టులో వేస్తున్నారు. సో మనకిచ్చిన తలాంతులు ఒకరికైనా ఉపయోగకరంగా ఉండాలి. మరి ఈరోజు లైవ్లో ఎవ్వరు లేరు, మరి నలుగురే మాత్రమే చూస్తున్నారు. అయినప్పటికీ నేను ఇద్దరి కోసమే ఈ ప్రోగ్రామ్ని చేస్తున్నాను అండి. లైవ్ తర్వాత కొంతమంది చూస్తున్నారు. మరి దాంట్లో నుండి ఒక్కరు రక్షించబడితే చాలు. నాకు పేరు కోసమో ప్రతిష్ట కోసమో కాదు, కానీ ప్రభు యందు ఆనందించడానికి, ప్రభు కొరకు సంపాదించడానికి ఒక్క వచనము ఎప్పటికైనా పనిచేస్తుంది. ప్రభు యందు ఆనందించడానికి ఈ ఒక్క వచనం ప్రతి ఒక్క హృదయాన్ని తాకుతుందనే ఉద్దేశంతో మరి నేను నా దగ్గరున్న ఎక్విప్మెంట్స్ని బట్టి నేను ఈ వీడియో చేసి పెట్టడం వల్ల తరములకు, భావితరాలకు ఇది ఆశీర్వాదకరంగా ఉంటుంది అన్న ఒక ఉద్దేశంతో నేను చేస్తున్నాను. సో ఈరోజు 100 మంది వచ్చినా చెప్పగలం, 1000 మంది వచ్చినా చెప్పగలం, కానీ ఒక్కరిద్దరు ఉంటే చెప్పలేని పరిస్థితిలో ఉంటున్నారు. బట్ ఐ డోంట్ థింక్ లైక్ దట్ అండి. ఎందుకంటే ప్రభు పని నిమిత్తం ఒక్కరికైనా నేను హృదయపూర్వకంగా బోధించినప్పుడు ఆ ఒక్కరి కుటుంబం కట్టబడి ఆ ఒక్కరి ద్వారా అనేకులు అవడాన్ని బట్టి నేను ఆశ కలిగి ఉన్నాను. మరి దుఃఖంలో ఉంటున్న మీకు దేవుడు ఆదరించే వాక్యంగా ఈరోజు ఈ వాక్యం ఉండాలని కోరుకుంటున్నాను. కాబట్టి మరి దేవుడు ఈ యొక్క గోపరసమును సాంబ్రాణితో వర్తకులము వివిధమైన సుగంధ చూర్ణములతో పరిమళించవచ్చు. ఇది ఏమి అంటే మన జీవితంలో ఉండే ప్రార్థన పరిస్థితులన్నిటిని మార్చివేసే సాక్ష్యం. మరి అట్టి సాక్ష్యం మనం వీక్షిస్తున్న మీ అందరి జీవితాలలో రావాలని కోరుకుంటున్నాను. నిజంగా పరిస్థితులన్నిటినీ మార్చగలిగిన దేవుడు, పరిస్థితులన్నిటినీ సమకూర్చగలిగిన దేవుడుగా ఉన్నాడు. స్తుతులు అందిస్తూ ప్రార్థన ధూపంగా పైకి ఆగ్రహించడానికి వీలవుతున్నప్పుడు ప్రభు సేవకుల ద్వారా గణపరచబడిన రీతిగానే మీ యొక్క పర్సనల్ ప్రార్థన ద్వారా గణపరచాలని కోరుకుంటున్నాడు. మనమందరము మెల్కిసెదెకు క్రమం చొప్పున పిలువబడిన వారంగా ఉన్నాం. కాబట్టి మరి రేపటి దినం ప్రభుకు మాదిరిగా ఉంటున్న సొలొమోన్ మహారాజు పలికి గురించి ధ్యానిస్తూ ముందరికి వెళ్దాం. నిశ్చయంగా ఈ పరమగీతాలు అయిపోయేలోపుగా మీ జీవితంలో గొప్ప మార్పు ప్రభు తానే వచ్చి మీ కొరకు యుద్ధం చేస్తానన్న రీతిగా, తానే మీ కొరకు ద్వారాలు తెరచునన్న రీతిగా మీ జీవితంలో గొప్ప సాక్ష్యం అనుగ్రహించి కాపాడను కాక. ప్రార్థించుకుందాం. మహిమాన్వితుడైన గొప్ప తండ్రి, సజీవుడైన సర్వోన్నతుడా, ఆశ్చర్యకార్యాలు ఎన్నో జరిగిస్తున్న మీ చిత్తాన్ని బట్టి, మీ కృపను బట్టి ఇక్కడ ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రార్థనలో వారి జీవితాలు ఫలింపచేయండి. వారి ప్రార్థన సువాసనకరంగా అగ్రునించే విధంగా మార్చి మహిమనొందండి. ఎన్నిక లేని మా పట్ల ఎన్నికైన దేవుడు, బలవంతుడైన దేవుడు, బహుశ్రేష్ఠుడైన మీ కృపను బట్టి మార్గంలో తెరిచి మహిమనొంది ఘనతనొందమని గణుడు, స్థిరుడు, రక్షకుడు, రాజుల రాజు, ప్రభుల ప్రభు, పరిశుద్ధుడు, పరిపూర్ణుడైన మీ శక్తిని, ప్రసన్నత మీ కృపా కబ్దలకు అప్పగించి ప్రతి ఒక్కరి హృదయవాంఛ తృప్తిపరచమని కీర్తి, డిప్రెషన్ తొలగించండి. మరి తన జీవితంలో మీరు ఇచ్చిన వాగ్దాన్ని త్వరపెట్టండి. మరి అనుషాన్ని బ్లెస్ చేయండి, అరుణ సిస్టర్ని బ్లెస్ చేయండి, వాళ్ళ యొక్క సాక్ష్యాలు స్థిరపరచండి. వారి జీవితాలలో మీరు నడిపింపు అనుగ్రహించి మహిమనొందుదురుగాక. ప్రభా, మరి నిర్మలా సిస్టర్ యొక్క వ్యాపార విషయమే ప్రార్థిస్తున్నాను. తన యొక్క ఆధ్యాత్మిక స్థితిలో ఎదుగుతున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నూతనమైన నీ కృపను బట్టి సర్వ సమృద్ధాన్ని గురించి గనుడుగా మహిమనొందుదురుగా. ఆశ్చర్యకారాలు జరిగించే యెహోవా ఎల్రోయిగా నిలిచి ఆశ్చర్యాలు జరిగించి ఏలమని యేసయ్య ఉన్నతమైన నామంలో ఈ సమయాన్ని దీవిస్తూ, ఈ వాక్యాన్ని ఎవరెవరు ధ్యానిస్తారో, ఎవరెవరు తండ్రి అన్వయించుకుంటారో వారందరిలో సువాసనను అగ్రునించే విధంగా కార్యంలోని జరిగించే రీతిగా తండ్రి వీరి ప్రార్థనలు అగ్రునించి కార్యంలో జరిగించి మహిమనుందమని మహిమానుతరైన మీ చేతులకు అప్పగించి దీవించి బ్రతిమాడి పెట్టుకుంటున్నారు తండ్రి. ఆమేన్, ఆమేన్.
ఓకే, ప్రైజ్ లాడండి. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ వాక్యము యూట్యూబ్లోకి వెళ్తుంది. దయచేసి మీరు ప్రార్థించండి, అనేకులు దీవించబడులాగున. మరి 3 పేడల తాడు త్వరగా తెగిపోదు అన్న రీతిగా మనం అందరం కలిసి ఇక వాక్య విత్తనం కోసం ప్రార్థన చేసినప్పుడు అనేక పన్నలు మనం కోసుకునే విధంగా దేవుడు ఆత్మలను అనుగ్రహించుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.